సత్యన్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా నుండి ఇసుక ఒండ్రు మట్టి అక్రమ రవాణాను అరికట్టాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించిన కళావేదిక రాఘవి మీడియా. పేదల ఇంటి స్థలాలకు పట్టాలు ఇప్పించాలన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. బాయి జమ్మా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. నగదును రెట్టింపు చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసిన ముఠాను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీసులు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే ప్రారంభించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రాత్రిళ్లు పట్టణ రోడ్లపై ఆకతాయిలను యువకులను కట్టడి చేయాలన్న ఎస్పీ సన్ప్రీత్ సింగ్. విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు నోట్బుక్లను పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ మంగళారపు మహేష్ యాదవ్. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలకవర్గం కృషి చేస్తుందన్న చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్. ప్రభుత్వ ఎమ్మెల్యే బీలహైలకు మంత్రి పదవి రావాలని శ్రీ పంచముఖ స్వామికి టెంకాయలు కొట్టిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంజ నరేష్. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ యువ మోర్చా నాయకులు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి దక్కాలని కోరుతూ యాదాద్రిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. మీలా సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం అన్న మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న టీజేయు మండల అధ్యక్షుడు సూరారపు నరేష్. అభయాంజనేయ స్వామి దర్శన భాగ్యం కలిగిందన్న హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొంపల్లి మాధవీలత. ఆదర్శ పాఠశాల విద్యార్థులను అభినందించిన నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో ఇసుక ఒండ్రు మట్టి మొరం అక్రమ రవాణా, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో ఇసుక ఒండ్రు మట్టి మొరం అక్రమ రవాణా, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు, అలాగే ఒండ్రు మట్టి సైతం రవాణా చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిని అరికట్టేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలోనే బృందాలు ఏర్పాటు చేస్తామని, ఈ బృందాలు ప్రకటబందీగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక అందాల్సిన అవసరం ఉందని, మండల స్థాయి బృందాలు, గ్రామ స్థాయి బృందాలు బాగా పనిచేసినట్లయితే ఇసుక అక్రమ రవాణాను అరికట్టవచ్చని అన్నారు. ఇందుకు గాను డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డిఎస్పీ, డివిజనల్ పంచాయతీ అధికారి, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఉన్న చోట మున్సిపల్ కమిషనర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఈ బృందంలో ఉంటారని తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు, అడిషనల్ కలెక్టర్లతో కమిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా నుండి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ బృందాలపై ఉందని కలెక్టర్ అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు నల్గొండ జిల్లా కేంద్రం నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓలు, తహసీల్దారులు తదితరులు హాజరయ్యారు. నల్గొండ జిల్లాను
జిల్లా స్థాయిలో ఉన్న మేము కావచ్చు, లేదా డివిజన్ స్థాయిలో ఉన్న డివిజన్ లెవెల్ ఆఫీస్ కావచ్చు, మేము మీకు మానిటర్ చేసుకుంటూ సపోర్ట్ ఇవ్వగలుగుతాం. కానీ అల్టిమేట్గా ఎగ్జిక్యూషన్ చేసే మాత్రం గ్రామ స్థాయి లెవెల్లో ఉన్న ఆఫీసర్స్. ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఇప్పుడు చాలా అంటే రెవెన్యూ సిస్టమ్ వెళ్ళిన తర్వాత కొంత వీక్ ఉంది కాబట్టి మీరు అయిన తర్వాత యూ కెన్ రేజ్ అప్ ద పాయింట్స్. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే ది మండల్ టీమ్ విచ్ విల్ బి ఫార్మ్ విల్ విజిట్ దీస్ విలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మాడుగులపల్లి పిఎస్లో ఇప్పుడు కల్వలపాలెం అని చెప్పు ఆ విలేజ్లో ఇల్లీగల్గా శాండ్ అనేది నడుస్తున్నాయి. నౌ లెట్ us say మీ రీస్టార్ట్ అయ్యే విధంగా వ్యవస్థ ఉంది. ఇప్పుడు బీఆర్ఓ వ్యవస్థ లేదు, బీఆర్ఏ కూడా లేడు, బీఆర్ఓ లేడు, బీఆర్ఏ కూడా లేడు. కానీ మన గ్రామ స్థాయిలో ఆల్టర్నేటివ్గా గ్రామ పంచాయతీ సిస్టమ్ బాగా స్ట్రెంగ్ అయింది. అంటే గ్రామ పంచాయతీ అంతకుముందు ఎట్లా ఉంటుందంటే ఒక మండలంలో 3-4 పెద్ద మండలం అంటే ఎస్ఎల్ మండలంలో 3-4 పంచాయతీలు ఉండేవారు. అంటే మొత్తం జిల్లా పనిచేసేవారు. మండల్ టీమ్ గవర్నమెంట్ విల్ రియాక్ట్ అండ్ గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ ఆన్ కల్ప్రిట్స్. ఆ మెసేజ్ చాలా స్పష్టంగా మనం కిందికి పంపాల్సిన అవసరం అందరి మీద ఉంది. సో దయచేసి ఇందులో మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, అంటే ఇష్యూస్ ఏమున్నాయి కూడా ఒకసారి మాట్లాడతాను. బట్ ఇందాక నేను ఎస్పీ గారు డిస్కస్ చేసిన దాని ప్రకారంగా వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ మనకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతిగాంచిన సినీ నటులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ 2024 హైదరాబాద్లోని హోటల్ దశపల్లాలో ఈ నెల 29న అవార్డుల ప్రధానోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో జరగనున్న సందర్భంగా కళావేదిక ఆర్వి రమణమూర్తి రాఘవి మీడియా ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విశిష్ట అతిథిగా రావాలని మంగళవారం వి రమణమూర్తి రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతిగాంచిన సినీ నటీనటులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 హైదరాబాద్లోని హోటల్ దసాపల్లాలో ఈ నెల 29న అవార్డుల ప్రధానోత్సవం అతిరథ మహారథుల సమక్షంలో జరగనున్న సందర్భంగా కళావేదిక ఆర్వి రమణమూర్తి రాఘవి మీడియా ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విశిష్ట అతిథిగా రావాలని మంగళవారం వి రమణమూర్తి రాఘవి మీడియా ఆధ్వర్యంలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేడుకకు విశిష్ట అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి రాఘవి మీడియా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 29న సినీ ప్రముఖులు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదల ఇంటి స్థలాలకు పట్టాలు ఇప్పించి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరుతూ మంగళవారం మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేదల ఇంటి స్థలాలకు పట్టాలు ఇప్పించి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరుతూ మంగళవారం మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ
గత 5 సంవత్సరాల నుండి కూడకూడ శివారు సర్వే నెంబర్ 126లో గల ప్రభుత్వ భూమిలో 5 సంవత్సరాల నుండి పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే అనేక మార్లు టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు, రెవెన్యూ వారు గుడిసెలు తీసి పేదలపై, పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్రదేశంలో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి పేదవాడికి 126 గజాల ఇంటి స్థలానికి శాశ్వత పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం చేయించాలని కోరుతూ ఈరోజు మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డిని నిరుపేదలతో కలిశామన్నారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి నిరుపేదల సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో POW జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, POW జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, IFTU జిల్లా సహాయ కార్యదర్శి SK వాజిద్, జిల్లా నాయకులు సయ్యద్, పార్టీ నాయకులు పిడమర్తి లింగన్న, ఐతరాజు పద్మ, రాజేష్, నారాయణ, మోహన్, గౌరమ్మ, రమణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సల్లా ప్రసాద్ రెడ్డి, స్నేహలత, కోల గోపాల్, కాడపాక మహేందర్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సల్లా ప్రసాద్ రెడ్డి, స్నేహలత, కోలా గోపాల్, కాడపాక మహేందర్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, డి మధుకర్, ఈగురపు భాస్కర్, సేవకులు కాడపాక మహేందర్, పోతురాజుల తిరుపతి, ఉయ్యాల సమ్మయ్య, SD షాహీన్, K మల్లేష్, గొడిసెల వినయ్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8016550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు. నవ్వు వెనకాల కథ ఉంటుంది సార్ సతీష్, ఈ నవ్వు వెనకాల కథ ఉంటుంది నాకు తెలుస్తుంది. మంచిగా మాత్రం ఖర్చు క్లోజప్ కోరి ప్రతి వారం అటెండ్ చిత్తులుగాడు రిజర్వ్ వేసినావా? బాబు ఇట్రా ప్లేట్ ప్లేట్
అందరికీ సాయిరామ్. ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా దాతలు హైదరాబాద్ వాస్తవ్యులు సల్లా ప్రసాద్ రెడ్డి గారు, స్నేహలత గారి పెళ్లి రోజు సందర్భంగా మరియు కోలా గోపాల్, అలాగే నీటిదాత కారపాక మహేందర్ గారు ఈరోజు బెల్లంపల్లి పట్టణం 100 పడకల ఆసుపత్రిలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమము 100 పడకల ఆసుపత్రిలో వచ్చే గర్భిణీ మహిళలకు, బాలింతలకు, పేషెంట్లకు, పేదవారికి ప్రతి మంగళవారం రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున దాతలు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది కాబట్టి పుట్టినరోజు సందర్భం, పెళ్లిరోజు సందర్భం ఎలాంటివి ఉన్నా కూడా సందర్భాలు మాకు తెలియజేసి ట్రస్ట్ వారిని సంప్రదించి ఈ అన్నదాన కార్యక్రమానికి పాల్గొని అందరూ ఈ పుణ్యఫలాన్ని పొందగలరని తెలియజేస్తున్నాము. కావున దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. నగదును రెట్టింపు చేస్తామని మోసం చేయుచున్న ముఠాను 24 గంటల్లోనే నిందితులను నల్గొండ పోలీసులు ఛేదించి పట్టుకున్నారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నగదును రెట్టింపు చేస్తామని మోసం చేసిన బీహారీ ముఠాను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నగదును రెట్టింపు చేస్తామని మోసం చేసిన బీహారీ ముఠాను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నల్గొండ మండలంలోని చందనపల్లి గ్రామంలో ఒరిజినల్ 500 రూపాయల కరెన్సీ నోటులను పైన ఒకటి కింద ఒకటి పెట్టి మధ్యలో తెల్ల కాగితాలను పెట్టి బాధితులను మోసం చేసి అక్కడి నుండి అసలు కరెన్సీతో పారిపోవడం జరిగిందని తెలిపారు. వివరాలలోకి వెళితే ఈ నెల 22న నల్గొండ మండలంలోని చందనపల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ శ్రీ రామోజు రామాచారి వద్ద నుండి 33 లక్షల రూపాయలను నగదు రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేసి అసలు నగదుతో పారిపోగా డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో నల్గొండ 2 టౌన్ సర్కిల్ సిఐ బి డానియల్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జె శివకుమార్, కానిస్టేబుల్ తిరుమలేష్, కానిస్టేబుల్ జానకిరాములు నేరానికి పాల్పడిన ముగ్గురిలో 2 అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 24 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని, 3వ వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. ఇట్టి కేసును ఛేదించిన నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నల్గొండ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డానియల్ కుమార్, నల్గొండ రూరల్ ఎస్ఐ శివకుమార్, కానిస్టేబుల్ తిరుమలేష్, జానకిరాములు, హోంగార్డ్ సలీంలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. అన్ని వైట్ పేపర్స్ ఉన్నాయి, ఓన్లీ పైన 500 కింద 500 ఇచ్చేది 500 ఇది మొత్తం కవర్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భూసేకరణ, పునరావాస కేంద్రాలపై రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భూసేకరణ, పునరావాస కేంద్రాలపై రెవెన్యూ, ఇరిగేషన్,
ఇతర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేకించి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ఎక్కడా పెండింగ్లో ఉండకుండా చూసుకోవాలని, ప్రభుత్వ ప్రాధాన్యత ప్రకారం వాటిని పూర్తి చేయాలని, మొదటి ప్రాధాన్యతతో వాటిని పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన పనులన్నిటినీ తక్షణమే మొదలుపెట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ముఖ్యంగా ఆర్డీఓలది ముఖ్య పాత్ర అని అన్నారు. పెండింగ్లో ఉన్న ప్రతి పనిని ప్రారంభించి ముందుకెళ్లాల్సిందిగా ఆయన కోరారు. పనులు ఆషామాషిగా కాకుండా ఫలితం లభించే విధంగా చేయాలని అన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ఒండ్రుమట్టి వంటివి ఆపాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులపై సైతం ఉందని అన్నారు. ఈ సమావేశానికి నల్గొండ ఆర్డీఓ రవి, దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాసరావు, చండూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, స్పెషల్ డిప్యూటీ శ్రీదేవి, తహసీల్దార్లు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు హాజరయ్యారు. సూర్యాపేట పట్టణ పిఎస్ సరిహద్దులు పిఎస్ పరిధిలో నమోదయ్యే నేర స్వభావం గురించి మంగళవారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ చర్చించారు. ఈ సందర్భంగా సన్ప్రీత్ సింగ్ మాట్లాడారు. సూర్యాపేట పట్టణ పిఎస్ సరిహద్దులు పిఎస్ పరిధిలో నమోదయ్యే నేర స్వభావం గురించి మంగళవారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో అక్రమ కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, రాత్రిపూట యువకుల ఆకతాయిల కదలికలను పూర్తిగా అరికట్టాలని పట్టణ పోలీసులను ఆదేశించారు. గంజాయి వినియోగించే వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పట్టణంలో గంజాయిని నిర్మూలించాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని, నిత్యం తనిఖీలు చేయాలని అన్నారు. పట్టణ పరిధిలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పెంచి నేరాలకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలను కవర్ చేయాలని అన్నారు. కేసులు పెండింగ్ ఉండకుండా పనిచేయాలి, నైపుణ్యంతో కేసుల దర్యాప్తు చేయాలని అన్నారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని కోరారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని సూచించారు. శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఖైరతాబాద్ మహాగణపతి మండపం ప్రాంగణంలో 3 ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 500 మందికి నిరుపేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్లను ట్రస్ట్ చైర్మన్ మంగళారపు మహేష్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మంగళారపు మహేష్ యాదవ్ మాట్లాడారు. శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఖైరతాబాద్ మహాగణపతి మండపం ప్రాంగణంలో 3 ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 500 మందికి నిరుపేద విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్లను ట్రస్ట్ చైర్మన్ మంగళారపు మహేష్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మంగళారపు మహేష్ యాదవ్ మాట్లాడుతూ తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదవారికి సేవ చేయాలనే తపనతో గత 2 దశాబ్దాల నుండి అనేక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది అన్నారు. గత 21 సంవత్సరాలుగా నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న మహేష్ యాదవ్ ఎంతోమందికి ఆదర్శమన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో కన్నవారిని మర్చిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ట్రస్టును ఏర్పాటు చేసి ఉచితంగా స్కూల్ డ్రెస్సులు, స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలు, వేసవిలో దాహార్తిని తీసేందుకు చలివేంద్రం, నిరుపేదల దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలు నిరంతరంగా చేస్తున్న మహేష్ యాదవ్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హిమాయత్ నగర్ కార్పొరేటర్ రామన్ గౌడ్ హేమలత, మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేష్, నవీన్ యాదవ్, బాక్సర్ అశోక్, పృథ్వీరాజ్, రాజేందర్ యాదవ్, రాజు, సురేందర్, సుజాత, రమాదేవి, మంజుల తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ మహాజన సభను మంగళవారం చైర్మన్ ముగులుగాని మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ మహాజన సభను మంగళవారం
చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు పరపతి సంఘంను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని తెలిపారు. మండలంలోని షారాజీపేట గ్రామంలో దాదాపు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకొని గోదాములు నిర్మించి కిరాయిలకు ఇవ్వడం జరిగిందని చెప్పారు. రైతులకు యూరియా అందుబాటు ఉండేటట్లు చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా పాలకవర్గం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో PSCS వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ మురారి, డైరెక్టర్లు బీసా కృష్ణంరాజు, కూల సిద్ధులు, గవ్వల నరసింహులు, దారెడ్డి శేఖర్ రెడ్డి, ఆరె మల్లేశం, బైరపాక లక్ష్మి, దడిగే అంజయ్య, నాయకులు మంగ నరసింహులు, బింగి రవి, సముద్రాల కుమార్, పోరెడ్డి శ్రీనివాస్, నాయని రామచంద్రారెడ్డి, బైరపాక ఆనంద్, తిరుపతి, సురేందర్ రెడ్డి, CEO ఇందూరి వెంకటరెడ్డి, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ కోటిరెడ్డి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనా కూడా ఈరోజు మమ్మల్ని రైతులందరూ పిలిపించి మాతోటి చర్చించే సందర్భంగా మాట్లాడే సందర్భంగా అనేక సమస్యలు అనేక విషయాలు రైతుల దృష్టికి వస్తుంది. ఓపెన్ అందుకే ప్రభుత్వం కూడా 6 నెలలకు ఒకసారి మహాజన సభ నిర్వహించి అకౌంట్స్ అంటే వాళ్ళ లాభ నష్టాలు అనేది రైతులకు కానీ నాయకులకు కానీ మీడియా ద్వారా పత్రికా విలేకరుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఒక 6 నెలలకు ఒకసారి ఈ మీటింగ్ జరుపుకోవడం ముఖ్యం. చైర్మన్ కూడా అయినా కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సభాధ్యక్షుడు మరియు వారి పాలకవర్గం నాతో రైతు నేను ముఖ్యంగా చెప్పాలి ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మహాజన సభ వరకే మేము కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. నేను ఒక పట్టు పట్టినంటే నేను కూడా మొండి పక్క ఆ పని అయిపోయేదాకా నేను నిలవను. కాబట్టి నేను అది చేసేలేకపోతుంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్లనే అది ఇప్పటిదాకా కూడా ఆగింది. అది ఖచ్చితంగా మీ సహకారం తీసుకొని ఖచ్చితంగా బిల్లింగ్ చేసి ఈ ప్రాంతంలో మనం అది పెట్టుకుందామని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని లాభాలు అన్నీ చదివి వినిపించడం జరిగింది. దాంతో భాగంగా మేము ఎక్కి 4.5 సంవత్సరాలలో గతంలో ఉన్నదానికంటే అప్పుడు 2 కోట్ల క్రాప్ లోన్ ఉండే ఇప్పుడు 9.5 కోట్ల క్రాప్ లోన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు 65 లక్షలు LT లోన్ ఉంటే ఇప్పుడు 7 కోట్ల చిల్లర 55 లక్షలు మనం LT లోన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రైతులకు గ్రామాన మరి ఆలయంలో ఒకటే దగ్గర యూరియా అమ్మి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న క్రమంలో మరి మా పాలకవర్గం ఆలోచన చేసి ఈ విధంగా అయితే రైతులకు ఇబ్బంది అవుతుంది, రైతుల దగ్గరికే మేము పోతామని చెప్పి గొల్లకొండలో ఒక మిల్లు ఒక షాప్ ఓపెన్ చేసి అక్కడ కూడా యూరియా ఇవ్వడం జరుగుతుంది. కొల్లూరులో కూడా ఒక షాప్ ఓపెన్ చేసి అక్కడ కూడా యూరియా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆలయంలో కూడా యూరియా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మా శాయశక్తుల పనిచేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా ఏ ఇబ్బంది రాకుండా అని మా పరంగా PSS తరఫున ఏ ఇబ్బంది రాకుండా కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తామని కూడా కోరుకుంటూ ఈ ప్రాంతంలో మరి మేము గెలిచిన కాంచెల్లి మరి గతంలో ఒక ఏ విధంగా అయితే మరి ఒక భూమి ఉన్న వాళ్ళే కాకుండా మరి భూమి లేని వాళ్ళకు కూడా ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మాకు వచ్చిన ఒడ్లు కొనుగోలు వచ్చిన కానీ డబ్బులలో మరి పేదవారైన మామూలుగా కూరగాయలు, టీ షాపు, బట్లర్ షాపు, మామూలు చిన్న చిరు వ్యాపారాలకు కూడా 50,000 రూపాయలు లోన్ ఇచ్చి వాళ్ళను ఆదుకొని వాళ్ళకు భవిష్యత్తులో ఆదాయం చూపించాము. నిన్న కాక మొన్న ఒక రైతు వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నాడు 50,000 రూపాయలు ఆయనకి ఏ భూమి జాగలేదు, ఒక మన దగ్గర ఉన్న సొసైటీలో ఉన్న భూమి ఆయన షూరిటీ పెడితే నేను 50,000 రూపాయలు అనామతం ఇస్తే ఆయన కిరాణా షాప్ పెట్టుకొని 50,000కు ఈ అప్పు చేరువ వరకు నేను 50,000 సంపాదించుకున్నా. మీ దయ వల్ల నేను మంచి ఇక లబ్ధి పొందిన అని చెప్పడం జరిగింది. ఇది మాకు నిదర్శనం అని కూడా
రైతుల పరంగా రిజర్వేషన్ అని కూడా చెప్పవచ్చు. సహాయ సహకారంతో ముందుకు పోతుందని పిఎస్సి గారు కోరుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బీలైలేకు మంత్రి పదవి రావాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంజ నరేష్ ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలోని శ్రీ పంచముఖ హనుమాన్ స్వామికి టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బీలైలేకు మంత్రి పదవి రావాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంజ నరేష్ ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలోని శ్రీ పంచముఖ హనుమాన్ స్వామికి టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐలయ్య సేవా గుణం కలిగిన నాయకుడని, ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి విశ్రాంతి లేకుండా తన బాధ్యతను నిర్వహిస్తున్నారని, ప్రజలకు చేరువ ఉండే వ్యక్తిని కొనియాడారు. ఇలాంటి మంచి నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలని రాజపేట మండల కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పక్షాన కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజపేట మండల పార్టీ అధ్యక్షులు నమ్మిల మహేందర్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బుడిగే పెంటయ్య గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మహిళా అధ్యక్షురాలు రేణుక, కేదారి పాండు, బాలరాజు గౌడ్, గాడిపెల్లి శ్రవణ్, జిల్లా భిక్షపతి, మంచాల వీరేశం, ఐలేని నవీన్ కుమార్, యాదగిరి కాకర్ల శ్రీకాంత్, శ్రవణ్ కుమార్, రామ్ రెడ్డి, సిద్ధులు, ఎన్ఎస్ఏ అధ్యక్షులు శ్రీను, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువ మోర్చా చౌటుప్పల్ మండల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థలు యాజమానులను కలిసి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, పేద విద్యార్థులకు 25% ఫీజులు తీసుకోవాలని, ప్రభుత్వ పరంగా ఉండవలసిన పర్మిషన్లు తీసుకోవాలని, అలాగే స్కూల్లో బుక్స్ అమ్మకూడదని ఫీజు నియంత్రణ మండలి ఏర్పాటు చేయాలని, స్కూల్ వెయిటింగ్ హాల్లో నోటీస్ బోర్డులో ఫీజులు పట్టిక ఉంచాలని మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా యువ మోర్చా చౌటుప్పల్ మండల మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చౌటుప్పల్లో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలు యజమానులను కలిసి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని, పేద విద్యార్థులకు 25% ఫీజులు తీసుకోవాలని, ప్రభుత్వం పరంగా ఉండవలసిన పర్మిషన్లు తీసుకోవాలని, అలాగే స్కూల్లో బుక్స్ అమ్మకూడదని ఫీజు నియంత్రణ మండలి ఏర్పాటు చేయాలని, స్కూల్ వెయిటింగ్ హాల్లో నోటీస్ బోర్డులో ఫీజుల పట్టిక ఉండాలని మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పబ్బు వంశీగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వినయ్ రెడ్డి, అంతటి నరేష్, మండల ఉపాధ్యక్షులు పందుల శరత్ గౌడ్, వినయ్ రెడ్డి, శ్రవణ్, సాయి, సంతోష్, మంజునాథరెడ్డి, పవన్, దూసర్ శివసాయి తదితరులు పాల్గొన్నారు.
మంగళవారం నల్గొండలోని మున్సిపల్ కార్మికుల హాజరు పాయింట్ దగ్గర ధర్నా జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. మంగళవారం నల్గొండలోని మున్సిపల్ కార్మికుల హాజరు పాయింట్ దగ్గర ధర్నా జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలను థర్డ్ పార్టీకి అప్పజెప్పాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అలా చేయడం వల్ల కార్మికులకు నష్టం జరిగిన విషయం గుర్తుకు చేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించబోయే 2వ PRCలో కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించాలని, అలాగే జీవో నెంబర్ 60/63లో సూచించిన విధంగా మున్సిపల్లో వివిధ విభాగాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు కొనసాగించాలని, మున్సిపల్లో పనిచేస్తూ చనిపోయిన కార్మికులకు దహన ఖర్చులు 30,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు పరిష్కారం చేయడంలో స్థానిక కమిషనర్లు, చైర్మన్లు, మేయర్లు పట్టించుకోవడం లేదని అన్నారు. అలాగే 26న నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ధర్నాలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుండి పెద్ద ఎత్తున కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, కార్యదర్శి పెరిక కృష్ణ, తీగల ఎల్లమ్మ, దాసరి జానమ్మ, కిరణ్మయి, దేవరకొండ నరసింహ, దాసరి అనుష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనగా బుధవారం నాడు జూన్ 26 రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు ధర్నా ఉంది. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా జరుగుద్ది. అందరూ కూడా మున్సిపల్ కార్మికులంతా కూడా 12 గంటలకు మన జిల్లా కలెక్టర్ ఆఫీస్కు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ కార్మికుల సమస్యల మీద తక్షణం ఈ గవర్నమెంటు ఈ 2వ PRCలో కనీస వేతనం 26,000 ఉండే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్ మీద ఇది నడుస్తూ ఉంది. అదేవిధంగా స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ PRC ఏరియాకి సంబంధించిన పెండింగు ఒక విడత ఇచ్చారు, తర్వాత అవి ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈ అన్ని సమస్యల మీద రేపు జిల్లా కలెక్టర్ గారికి వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మున్సిపల్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్యకు మంత్రి పదవి దక్కాలని కోరుతూ మంగళవారం యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రతో వైకుంఠ ద్వారం వద్దకు వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద పొర్లు దండాలు పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి దక్కాలని కోరుతూ మంగళవారం యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రతో వైకుంఠ ద్వారం వద్దకు వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వద్ద పొర్లు దండాలు పెట్టారు. కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం కొండపైకి కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకొని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుకున్నారు. कांग्रेस पार्टी जिंदाबाद ईलेले नायकत्व वर्धिल्लाले ईलेले नायकत्व वर्धिल्लाले यादगिरी नायकत्व वर्धिल्लाले यादगिरी नायकत्व वर्धिल्लाले औरंगिया नायकत्व वर्धिल्लाले कांग्रेस जय कांग्रेस।
మంత్రి పదవి ఇవ్వాలి. వీర్ లైలన్న గారికి మంత్రి పదవి కావాలని మన సోదరులు పాదయాత్ర చేసుకుంటూ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధి వరకు వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. అన్న పేద ప్రజల ఆశాజ్యోతి వీర్ లైలన్న గారు మన బీసీ నాయకుడు కాబట్టి ఆయనకు ఇక్కడ అభివృద్ధి కావాలంటే మాకు మంత్రి స్థానికంగా ఉంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతుందని లక్ష్మీనరసింహ స్వామి కూడా చాలా ఇక్కడ పట్టణంలో ఉన్న అన్ని వసతులు యాత్రికులకు ఇక్కడ గ్రామం పట్టణం కూడా అభివృద్ధి అవుతుందని కోరుకుంటున్నాం. అన్నకు మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా లక్ష్మీనరసింహస్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు మన వీర్ల ఐలన్న గారు మంత్రి పదవి రావాలని రామాజీపేట నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పాదయాత్ర చేసుకుంటూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గము డెవలప్మెంట్ ఇంకా కావాలంటే, నిరుపేదలకు మంచి భవిష్యత్తు, విద్యావంతులకు భవిష్యత్తు కావాలంటే మన ఐలన్నకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని ఆశిస్తున్నాం. ఈరోజు తాళ్ళగూడెం రామాజీపేట ఆర్యగూడెం నుంచి మేము ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని పాదయాత్రతోటి ఈరోజు లక్ష్మీనరసింహస్వామి పాదాల దగ్గర మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఐలయ్య ఎమ్మెల్యే అయినాక మాకు ఆలేరు కానీ ఈ యాదగిరిగుట్ట కానీ అభివృద్ధి చాలా బాగా జరిగింది. ఇంకా మాకు ఒక మంత్రి పదవి ఇస్తే మాకు మంచిగా ఉంటుంది. మాకు యూత్కి అన్ని పనులు జరుగుతాయి. మాకు ఒక మంత్రి పదవి మా ఐలయ్యకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే వీర్ల ఐలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేము రామాజీపేట నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము. యాదగిరిగుట్ట సన్నిధానంలో దర్శనం చేసుకొని ఇప్పుడు పాదాల దగ్గర మొక్కు చెల్లించుకున్నాము. మా ఐలన్న గారికి మంత్రి పదవి ఇస్తే మా ఆలేరు ఇంకా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఐలన్నకు ఇవ్వాలని, మంత్రి పదవి ఇవ్వాలని, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని, మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాము. మా ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలన్న గారికి మంత్రి పదవి రావాలని మేము రామాజీపేట నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాము. అలాగే మా బీసీ నాయకునికి మంత్రి పదవి రావాలి, మేము లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మేము ఈరోజు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో పొరుగు దండాలు ప్రోగ్రాం చేశాము. దాన్ని ఇంత సక్సెస్ చేశారు. మా ఐలన్నకు మంత్రి పదవి ఇస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది. మా ఆలేరులో చాలా అభివృద్ధి జరగలేదు ఇంతకుముందుకు. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు మంచి అభివృద్ధి జరుగుతున్నది. గత 6 నెలల నుంచి మాకు ఇంకా అభివృద్ధి చెందాలంటే మా వీర్ల ఐలన్న గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాం. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మారుతి విద్యానికేతన్ సుధా బ్యాంక్లో మీలా సత్యనారాయణ 5వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేశులు మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మారుతి విద్యానికేతన్ సుధా బ్యాంకులో మీలా సత్యనారాయణ 5వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్లు మాట్లాడుతూ మీలా సత్యనారాయణ మానవుడు కాదని మహోన్నతమైన వ్యక్తి అన్నారు. రాజకీయవేత్తగా, వ్యాపారవేత్తగా, మచ్చలేని నాయకుడిగా వెలుగొందారని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉపాధ్యాయుడిగా, వ్యాపారవేత్తగా, సామాజికవేత్తగా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. సూర్యాపేటను సుధాకర్ పీవీసీ ద్వారా దేశవ్యాప్తంగా పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. మారుతి విద్యానికేతన్, బేబీ మూన్ పాఠశాలలను స్థాపించి ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించాడని కొనియాడారు. సుధా బ్యాంక్ స్థాపించి ఎంతోమంది పేదలకు రుణాలు అందించి వారి ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, సుధాకర్, పీవీసీ అధినేతలు మీలా మహాదేవ్, మీలా జయదేవ్, మీలా వాసుదేవ్, సుధా బ్యాంక్ డైరెక్టర్లు కక్కిరేని చంద్రశేఖర్, భువనగిరి భాస్కర్, శంకర్ లాల్, శ్రవణ కుమార్, రాచర్ల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు పేరుకు మాత్రమే ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చింది, కానీ ఎక్కడ అనేది నిర్ణయం లేదని టీజేయు మండల అధ్యక్షుడు సూరారపు రాజేష్ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండాల మండల టీజేయు మండల అధ్యక్షుడు సూరారపు నరేష్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు పేరుకు మాత్రమే ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చింది, కానీ ఎక్కడ అనేది నిర్ణయం లేదని అన్నారు. ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు బీలైలయ్య స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిగా హరికృష్ణ గౌడ్, చిలుకూరి మోహన్, పోనగాని యాదగిరి, ఆవుల సురేందర్ పాల్గొన్నారు. మంగళవారం నల్గొండ పాతబస్తీ కేంద్రంలో కొలువైయున్న అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొంపల్లి మాధవీలత సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మంగళవారం నల్గొండ పాతబస్తీ కేంద్రంలో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొంపల్లి మాధవీలత సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహం ఎంత కలకలలాడుతుందో ఆయన భక్తుడైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అలా ఉందని, హైందవ ధర్మం కోసం దేవాలయాన్ని స్థాపించి ఇక్కడి అయ్యగారు పిల్లలకు వేదం నేర్పిస్తూ ధర్మాన్ని నిలిపిస్తున్నారని మాధవీలత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండారు ప్రసాద్, రాష్ట్ర నాయకులు గోలి మసూదన్ రెడ్డి, బీజేపీ యువజన అధ్యక్షులు వంగూరి రాఖీ, గుండెగోని వెంకన్న, మహిళా నాయకురాలు నీరజ, జయమ్మ, తారా, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. प्रदेशे यावत् विश्वमंडले भूभागे आसियाखंडे भारतदेशे तेलंगाना राष्ट्रे नलगोंड जिल्ले नलगोंड पट्टणे हनुमाननगर खानेन स्थितानां श्री अभयांजनेय स्वामी दिव्य देवालय प्रांगणे अस्मिन् वर्तमानेन व्यवहारिक चांद्रमानश्री प्रभादृष्टि संवत्सराणामध्ये दृष्टिश्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठदेवा महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः गणनाथ सरस्वती शुक्ला बृहस्पतिः పంచైదాని స్మరే నిత్యం వేదవాణి ప్రవర్ధతే. కన్నా ముందే నల్గొండలో ఇంకొక ప్రాంతంలో చక్కటి రైతు కుటుంబం వాళ్ళు భార్యాభర్త ఆ కొడుకు 3.5 కోట్లు ఖర్చు పెట్టి కళ్యాణ దుర్గ అంటే ఆవిడ అష్టాదశ పీఠాలలో ఎన్ని భుజాలు ఉంటాయో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ మిళితం చేసి అంటే ఒక్కచోట ఐక్యం చేసి కళ్యాణ దుర్గ అనే దేవాలయాన్ని నిర్మించారు. హైందవ ధర్మ సంస్థాపన ఈ విధంగా దేవాలయాలతో ముందుకు వెళుతోంది. కాబట్టి వచ్చే భక్తులు దేవుడికి ఏమి ఇవ్వగలము అని అనుకున్న వాళ్ళు ఒక నోట్బుక్, ఒక పెన్ను, ఒక పెన్సిల్, ఒక రబ్బరు, ఒక అంటే ఇరేజర్ అంటాము, షార్ప్నర్ తెచ్చి ఇక్కడ ఆ దేవుడి ముందు పెట్టి దాన్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలని నా ప్రార్థన. ఓ వాటర్ బాటిల్, ఓ జామెట్రీ కంపాస్ బాక్స్, ఒక బ్యాగో. ఎందుకంటే ఇలా మనం అందరం సహకరిస్తేనే ఆ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చక్కగా చదువుకొని అభివృద్ధి చెందుతారు. నాయన దేవుడికి ఇంతకన్నా మానవ సేవయే మాధవ సేవ. మాధవుడి దగ్గరికి వచ్చి అంటే దేవుడి దగ్గరికి వచ్చి
హిందూపూర్లో హనుమాన్ నగర్లో ఉన్న అభయ ఆంజనేయ స్వామి 18 ఫీట్ల ఆంజనేయ స్వామి. చాలా అందంగా ఉన్నాడు ఆయన. అసలు ఎంత చక్కటి నల్ల విగ్రహం అంటే అది. అటు అయోధ్యలో రామచంద్రుడి విగ్రహం ఎంత కళకళలాడుతుందో, ఆయన భక్తుడైన ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ అంత అందంగా అంత కళకళలాడుతూ అభయాన్ని ఇస్తానయ్యా నా వరకు రండి అని చెప్తున్నంత బాగా ఉన్నాడు ఆయన. దీనే దేదీప్యమానంగా ఉన్నాడు అంటారు భగవంతుడు. ఇది 40 ఎకరాల స్థలము. చక్కగా ఒక కొండ మీద మనకి ఒక కొండెక్కుతూ ఆంజనేయ స్వామిని ఒక గుహలో చూస్తామేమో అనిపించేంత ఆనందంగా ఉంటుంది ఇక్కడ. పాపం చాలా ఇబ్బందులు ఉన్నా కూడా దీనికోసం పోరాడి కలెక్టర్ దగ్గర నుంచి ఈ స్థలాన్ని వీళ్ళు హైందవ ధర్మ సంస్థాపన కోసం సాధించుకొని ఇక్కడ ఇంత అద్భుతమైన అభయ ఆంజనేయ స్వామిని స్థాపించి, దీంతో పాటు ఇక్కడ నల్గొండ జిల్లాలో హిందూపురంలో హనుమాన్ నగర్ ఒక చక్కటి కొండ, ఆ కొండ ఎక్కుతుంటే అభయ ఆంజనేయ స్వామి 18 ఫీట్లు నిగనిగలాడే రాతి, నల్ల రాతి ఆంజనేయ స్వామి. అయోధ్యలో రామచంద్రుని ఎంత అందంగా చెక్కిండ్రో ఆయన భక్తుడిని ఇక్కడ అంత అందంగా చెక్కిండ్రంటే ఆయన అక్కడ ఈయన ఇక్కడ మనందరినీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మ సంస్థాపనకు హైందవులను కాపాడడానికి అభయం ఇస్తున్నానన్నట్టు గట్టిగా నిలబడిండి ఆంజనేయ స్వామి. ఇక్కడ అందరూ రావాలని కోరిక. చాలా కష్టాల్లో కూడా ఈ ల్యాండ్ని, ఈ భూమిని ఇక్కడ వీళ్ళు పోరాడి ధర్మ సంస్థాపనకు సాధించుకొని ఇంతటి చక్కటి అభయ ఆంజనేయ స్వామిని మనందరూ సనాతన హిందువుల కోసము, హిందూ పరివారాల కోసం స్థాపించినందుకు అందరు కుటుంబాలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, పిల్లల కోసము, భవిష్యత్తు కోసము ఒక ఆంజనేయ స్వామి అండదండలు మనకు ఉండాలని కోరుకుంటూ అందరు ఇక్కడికి రావాలని, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మీ జీవితాలను భాగ్యవంతులను చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. నాయన సర్వే జన సుఖినో భవంతు. జై బోలో భారత్ మాతాకి. మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను జెడ్పీటీసీ ఏవీ రెడ్డి సందర్శించి పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల నుండి మంజూరు చేసిన నిధులతో ఇటీవల త్రాగునీటి సౌకర్యం కొరకు నిర్మాణం చేపట్టి పూర్తి చేయడంతో విద్యార్థులు వినియోగించడానికి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను జెడ్పీటీసీ ఏవీ రెడ్డి సందర్శించి పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల నిధుల నుండి మంజూరు చేసిన నిధులతో ఇటీవల త్రాగునీటి సౌకర్యం కొరకు నిర్మాణం చేపట్టి పూర్తి చేయడంతో విద్యార్థుల ఉపయోగాలు వినియోగించుకోవడానికి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదర్శ పాఠశాల ఆవరణలో పరిశీలించి విద్యార్థులకు అందించే భోజనంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని, విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఇటీవల జరిగిన నేషనల్ మెరిట్ స్కాలర్షిప్లో ప్రతిభ కనబర్చిన 5 విద్యార్థులను అభినందించి వారికి ఒక్కొక్క విద్యార్థికి తన వంతుగా 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు అందించి మెరిట్ సర్టిఫికేట్లను తన చేతులతో విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కవిత మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఆట స్థలం కొరకు గ్రౌండ్ లేదని, విద్యార్థులకు క్రీడలతోనే మానసిక ఉల్లాసం, శారీరకంగా దృఢంగా ఉంటారని, పాఠశాలలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను, సమావేశాలను ఏర్పాటు చేసుకోవడానికి పాఠశాల ఆవరణంలో స్టేజ్ నిర్మాణం ఏర్పాటు చేయించాలని, విద్యార్థులు పాఠశాల వరండాలోనే కూర్చొని భోజనం చేస్తున్నారని, విద్యార్థుల సౌకర్యార్థం డైనింగ్ హాల్ నిర్మాణం కొరకు కృషి చేయాలని ఆయన ముందుంచారు. వెంటనే స్పందించిన జెడ్పీటీసీ ఏవీ రెడ్డి పాఠశాలలో ఈ వసతుల కొరకు తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ అక్కడ పోటీ ఉంది, చదువులు ఖచ్చితంగా పోటీతో చదవాలని కోరుకుంటూ ఒక చిన్న పాట. చదవాలిరా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, సాగర గర్భాల లోతు జయించింది చదువు. ఇప్పుడైతే ఈ సందర్భంగా చేస్తాం, కానీ మీరు కూడా మాట ఏంటి అంటే విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఫస్ట్ మీరు
మా రాజు పాయింట్అవుట్ చేసినప్పుడు అక్కడ అబ్బాయి అదే జావా తాగుతుంటే విద్యార్థులు ఇక్కడ కూర్చున్నోళ్ళే కాకుండా మీరు గైడ్ చేయండి. ఏ పేరెంట్స్ అయితే వినకుంటే మా వంతు అయితే మాకు సజెషన్ చేయండి, మేము కూడా వాళ్ళని పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా యువత పెడదారి పడుతుంది, గంజాయిలకు అలవాటు అవుతుంది, సెల్ ఫోన్లు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అవసరం ఉన్న దానికి అవసరం లేని దానికి సెల్ ఫోన్ యూజ్ చేస్తాం. పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ లేక వాళ్ళు ఏం చెప్తే అది కొనిస్తా ఉన్నారు. మావాడు పోయి ఏం చేస్తున్నాడు అనే విషయం కూడా వాళ్ళకు తెలియదు. మా మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు, కవిత మేడం గారు ఉండి ఇతర ఉపాధ్యాయులు మాకు మంచిగా విద్య ఇస్తేనే మేము ఈ స్థాయికి వచ్చినాము. మీరు కలెక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఇంకా పెద్ద మేధావులు కావచ్చు, ఏదున్నా మీరు చదువుకున్న స్కూల్కు అలాగే మీ తల్లిదండ్రులకు కూడా మీ పేరు చెప్పుకొని అలానే అబ్బాయి తల్లిదండ్రుల పేరు చెప్పుకునే పరిస్థితి, గౌరవం పెంచాలి. మీ తల్లిదండ్రుల గౌరవం పెరుగుతుంది, ఇక్కడ మీకు విద్యను పోషించిన టీచర్ల గౌరవం కూడా పెరుగుతుంది. సోదరులు చెప్పినట్టు మీరు ఇంత దూరం కష్టపడి వస్తున్నారు. కొంతమంది విద్యార్థులు కానీ ఎవరు కానీ ఆటోలు వచ్చిన, సైకిళ్ళు వచ్చిన ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో 15 లక్షల రూపాయలు పెట్టి రోడ్ శాంక్షన్ చేపించడం జరిగింది. అలాగే ఇబ్బందులు నేను జెడ్పీటీసీ అయినప్పుడు ఒక సందర్భంలో ఇక్కడ ఒక సీటు గురించి మేడం గారి దగ్గరికి వచ్చిన. హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా నుండి ఇసుక ఒండ్రు మట్టి అక్రమ రవాణాను అరికట్టాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించిన కళావేదిక రాఘవి మీడియా. పేదల ఇంటి స్థలాలకు పట్టాలు ఇప్పించాలన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. బాయి జమ్మా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. నగదును రెట్టింపు చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేసిన ముఠాను అరెస్ట్ చేసిన నల్గొండ పోలీసులు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే ప్రారంభించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రాత్రిళ్లు పట్టణ రోడ్లపై ఆకతాయిలను, యువకులను కట్టడి చేయాలన్న ఎస్పీ సన్ప్రీత్ సింగ్. విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్లను పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ మంగళారపు మహేష్ యాదవ్. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలకవర్గం కృషి చేస్తుందన్న చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్. ప్రభుత్వ ఎమ్మెల్యే బీలహైలకు మంత్రి పదవి రావాలని శ్రీ పంచముఖ స్వామికి టెంకాయలు కొట్టిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంజ నరేష్. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ యువ మోర్చా నాయకులు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి దక్కాలని కోరుతూ యాదాద్రిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. మీలా సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం అన్న మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న టీజేయు మండల అధ్యక్షుడు సూరారపు నరేష్. అభయాంజనేయ స్వామి దర్శన భాగ్యం కలిగిందన్న హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొంపల్లి మాధవీలత. ఆదర్శ పాఠశాల విద్యార్థులను అభినందించిన నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.